ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వీడియో వీక్షకులకు నా శుభాభివందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం నుండి 30వ వచనం వరకు. తన క్రియలలో దేనిని గురించి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యాడు. దేవుడు నరుల శక్తికి మించిన వాడు, నీవేళ ఆయనతో పోరాడదువు. దేవుడు ఒక మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొని చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచమెక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడుతగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనపడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయచిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బ్రతిమాలుకొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కోపములో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయుచున్నాడు, చేయువాడై ఉన్నాడు.